సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం జరిగింది. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో 23 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం జరిగింది. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ కేసులో ట్రయల్ చేయడానికి నాంపల్లి కోర్టు రెడీ అయింది. ఇందులో భాగంగానే నిందితులకు సమన్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 23 మంది నిందితులుగా చేరుస్తూ కొద్ది రోజుల క్రితమే చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు నిందితులందరూ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాత ఈ కేసులో ట్రయల్ కొనసాగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో A11 గా ఉన్నటువంటి సినీ నటుడు అల్లు అర్జున్ కు వ్యక్తిగతంగా సమన్స్ ఇవ్వడం జరిగింది. సోమవారం జరిగేటువంటి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా అందులో స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇందులో A1 నుండి A10 వరకు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం వారిని నిందితులుగా చేర్చారు. A11 గా అల్లు అర్జున్ కూడా చేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 23 మంది ఈ కేసులో నిందితులుగా చేరుస్తూ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇందులో కొద్ది రోజుల్లోనే ఈ ట్రయల్ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రయల్ కంటే ముందే పర్సనల్ అపీరెన్స్ అంటే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారంతా కూడా న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే నాంపల్లి కోర్టు సమన్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆ సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఈ తొక్కిసలాట్లో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందింది. మరోవైపు ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలు పాలై కొన్ని నెలల పాటు చికిత్స పొంది కొద్ది రోజుల క్రితమే డిశ్చార్జ్ అయి ప్రస్తుతం ఇంట్లో నడవలేని పరిస్థితుల్లో కూడా శ్రీతేజ ఉన్నాడు. కాబట్టి ఈ కేసు సుదీర్ఘంగా విచారించి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ సేకరించిన తర్వాత చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ తర్వాత ఈ కీలక పరిణామం కూడా చోటు చేసుకుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి సోమవారం రోజు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాబోతున్నాడా? ఎందుకంటే ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాతనే నెక్స్ట్ ఈ కేసులో ట్రయల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 23 మందికి కూడా వ్యక్తిగతంగా సమన్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతాననేటువంటి పిటిషన్ కూడా మరికొద్దిసేపట్లో దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ వెసులుబాటు నాంపల్లి కోర్టు ఇస్తుందా లేదా అనేది మాత్రం మరొక గంటలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నవీన్, ఈ నెక్స్ట్ మిగతా అంటే 11 A11 గా చేర్చిన నేపథ్యంలో మిగతా వారందరికి కూడా నోటీసులు వెళ్ళే ఉంటాయి కదా, అందరూ ఏకకాలంలో హాజరు కావాల్సి ఉంటుందా, లేదంటే ఏంటి సమయం ఇచ్చిందా కోర్టు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఈ కేసులో 23 మంది నిందితుల్ని కూడా అంటే అందులో 19 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. మిగిలినటువంటి వారు ముందస్తు బెయిల్ పొంది వాళ్ళు అరెస్ట్ కాలేదు. ఈ 19 మంది నిందితులకి కూడా కొద్ది రోజుల క్రితమే బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరూ కూడా ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు. కానీ ట్రయల్ కొనసాగేటువంటి సమయంలో ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి పర్సనల్ అపీరెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రయల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్లో కూడా పోలీసులు కొన్ని తప్పిదాలు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళు పెట్టినటువంటి అంశాలను అంటే సరైనటువంటి ఆధారాలు చూపించకపోవడంతో 2 సార్లు ఛార్జ్షీట్ కూడా రిజెక్ట్ చేసింది నాంపల్లి కోర్టు. దాని తర్వాత 2 సార్లు నాంపల్లి కోర్టు ఆ ఛార్జ్షీట్ను తిప్పి పంపడంతో మళ్ళీ ఛార్జ్షీట్ను ఒకసారి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలని వాటన్నిటిపైన ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి 3వ ఛార్జ్షీట్ దాఖలు చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఆ ఛార్జ్షీట్ను కూడా నాంపల్లి కోర్టు అనుమతించింది. అనుమతించిన తర్వాత మొత్తం మీరు ఇప్పటి వరకు అన్నట్లు మొత్తం ఈ 23 మంది కూడా పర్సనల్ అపీరెన్స్ అవ్వాలి. ఇందులో ఒకరు ఆబ్సెంట్ అయినా కూడా మళ్ళీ ఒక డేట్ వస్తుంది. ఆ డేట్కి 23 మంది కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాతే ఈ కేసులో ట్రయల్ ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అల్లు అరవింద్కు
ఈ యొక్క సమన్స్ కూడా వెళ్ళాయి. ఎందుకంటే అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఈ సమన్స్ను అల్లు అరవింద్ తీసుకోవడం జరిగింది. అల్లు అర్జున్ ప్రస్తుతం హైదరాబాద్లో లేడు, తను ముంబైలో ఒక షూటింగ్లో ఉన్నాడు. కానీ తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అలో చేయండి అంటూ కూడా ఒక పిటిషన్ వేయబోతున్నారు. ఆ పిటిషన్కి సంబంధించి మరికొద్దిసేపట్లో వాదనలు కొనసాగుతాయి. ఆ వాదనలు ఏకీభవిస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం లేదు ఆ వెసులుబాటు కల్పించకపోతే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ సోమవారం రోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. అల్లు అర్జున్తో పాటు మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరూ కూడా విచారణకు అయితే హాజరు కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. నవీన్, ఏం చెప్తున్నారు మరి అల్లు అర్జున్ తరపున అడ్వకేట్లు ఏం చెప్తున్నారు? తదుపరి కేసు ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుంది? ఇప్పటికే అందరికీ నోటీసులు ఇచ్చారు, అందరినీ హాజరు కావాలంటూ చెప్తున్న నేపథ్యంలో సరే ఏం చెప్తున్నారు మరి వారు? ఎగ్జాక్ట్లీ, అంటే ఈ కేసులో మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు ఈ కేసుల్లో క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది, మరొక బాలుడు తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. ఈ కేసు యొక్క అంటే దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనాత్మకమైనటువంటి కేసు. ఈ కేసులో నిందితులకి ఈ కేసులోనే కాదు, గతంలో మర్డర్ కేసుల్లో కావచ్చు, మరోవైపు ఇలాంటి క్రిమినల్ కేసుల్లో ఎక్కడా కూడా నిందితులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు అటెండ్ అవ్వడానికి అనుమతి అయితే ఇప్పటి వరకు నాంపల్లి కోర్టు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ అవకాశం నాంపల్లి కోర్టులో లేదు కాబట్టి ఇప్పుడు మరి ఈ అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి కోర్టు ఏం చెప్పబోతుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే కోట్ల రూపాయల విలువైనటువంటి కొన్ని ప్రాజెక్టు సినిమా షూటింగ్స్లో అల్లు అర్జున్ ఉన్నాడు. ఈ సమయంలో తను వ్యక్తిగతంగా కోర్టుకు రాలేకపోతున్నాడు. ఖచ్చితంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తను అటెండ్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలనేటువంటి అంశాన్ని న్యాయవాదులు అయితే మాత్రం న్యాయస్థానం ముందు మేము మెన్షన్ చేస్తామని చెప్తున్నారు. మరి దానికి ఒకవేళ అనుమతి ఇస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి. ఇప్పటి వరకైతే నాంపల్లి కోర్టులో అలాంటి అనుమతి అయితే ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. మరి చూడాలి. దానికి సంబంధించి చిక్కడపల్లి పోలీసుల తరపున అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఏ కేసులో లేనిది అల్లు అర్జున్కు ఆ వెసులుబాటు ఇచ్చినట్లయితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్క నిందితుడు కూడా దాన్ని చూపెట్టి మేము కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతాము, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము న్యాయస్థానంకు అటెండెన్స్ ఇస్తామని చెప్పడం అనేది సరైనటువంటి అంశం కాదు. కాబట్టి ఖచ్చితంగా దానిపైన కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తారు. ఈ వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ను A11 గా పెట్టడానికి కూడా కొన్ని సాంకేతికమైనటువంటి ఆధారాలు సేకరించారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ వద్ద అక్కడికి వచ్చినటువంటి సమయంలో కారులో ఉన్నటువంటి సన్ రూఫ్ ఓపెన్ చేసి తాను అభివాదం చేస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. కాబట్టి అతన్ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. మరికొద్దిసేపట్లో ఆ అంశానికి సంబంధించి కూడా నాంపల్లి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.